తమనేని శివరామకృష్ణమూర్తి. ఆయన 1942 మే 31 గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకున్నారు. కానీ సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగం వైపు వచ్చేశారు. పంతొమ్మిది 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి 5గురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. కృష్ణ మొదటి సినిమా తేనె మనసులు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ఈ సినిమాతో కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది. రెండో సినిమా కన్నె మనసుల్లో నటిస్తుండగానే గూఢచారి 116లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంధ్ర జేమ్స్ బాండ్గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢచారి 116తో ఆయన ఇమేజ్ అమాంతం పెరగడమే గాక ఆ తర్వాత 2 దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్డోర్ చిత్రం సాక్షి కృష్ణ ఇమేజ్ని పెంచింది. మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయ నిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. పంతొమ్మిది 1970-80లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా కృష్ణ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు. తన 3వ సినిమా గూఢచారి 116తో పరిశ్రమలో కృష్ణ నిలదొక్కున్నారు. 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. పంతొమ్మిది 1983లో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. అంతేకాదు 16 సినిమాలు కృష్ణ డైరెక్ట్ చేశారు. 4 దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు.
సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, బ్యానర్లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి 70mm సినిమా వంటివి కృష్ణ నటించిన సినిమాలే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృష్ణకు సన్నిహితుడు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం, ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 2016లో వచ్చిన శ్రీశ్రీ కృష్ణ నటించిన చివరి చిత్రం. సినీ రంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. 2009లో పద్మభూషణ్తో భారత ప్రభుత్వం కృష్ణను సత్కరించింది. ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ పురస్కారం లభించాయి. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలుండేవి. ఘట్టమనేని కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.